వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై సంస్కరణల కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి గుండె విజయరామారావు, జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డిలు మాట్లాడుతూ ఒకే ఎన్నిక నిర్వహించినట్లయితే సమయం, ఖర్చు తగ్గుతుందని, దేశ అభివృద్ధి జరుగుతుందని, ప్రజల సొమ్ము ఎన్నికల పేర్లతో వృధా కాకుండా కాపాడుకోవచ్చని, ఆ సొమ్ముతో విద్యా అవకాశాలు, యూనివర్సిటీల నిర్మాణం, వైద్య సదుపాయాలు, స్కూల్స్ నిర్మాణం, రోడ్లు, రైతులకు సహాయం, సబ్సిడీలు అందించవచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల పేరుతో ఖర్చు చేయడం వలన రైతులపై ట్యాక్స్, జీఎస్టీ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఫీజుల భారం, పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. భారతదేశం ఒకే ఎన్నిక అనే దిశగా పయనించాలని, ప్రజలు ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకటే దేశం ఒకటే ఎలక్షన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, గతంలో ఇక్కడి వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది. చాలా తెలంగాణ ఉద్యమంలో వారి టైమును వారు చాలా వరకు త్యాగం చేసి, ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు కూడా ఈరోజు అదే రకంగా భారతీయ జనతా పార్టీకి అదే సేవలు అందిస్తున్న విజయరామారావు గారికి, అదేవిధంగా ఇక్కడ ముఖ్య నాయకులందరికీ, అదే కన్వీనర్ గారికి, కొందరు విషయాలు కొందరు పేరు సరిగా మాకు తెలియదు. అందరికీ, కార్యకర్తలకు, ఉపాధ్యక్షులకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే దేశం ఒకటే ఎలక్షన్ అనే దాని మీద దేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును తీసుకొని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎంతమందికి, దేశానికి ఎంత ఉపయోగం, ఎంత టైం కలిసి వస్తుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రతి రాష్ట్రాలలో, ప్రతి జిల్లా వైజ్లలో, మండల వైజ్లలో, మండల స్థాయిలలో, మండల స్థాయి మీటింగ్లతోటి గ్రామాలకు, బూత్ స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకుపోయి మనం మేధావులకైతే టీచర్స్కు, ఎంకరేజర్స్కు, రకరకాల ప్రజలకు, కామన్ పబ్లిక్, రైతులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి దీని మీద మనం అవగాహన కల్పించాలి. అవగాహన కలిపాలంటే ఫస్ట్ మండల స్థాయిలో మనకు అవగాహన ఉండాలి. అసలు ఏంది ఎలక్షన్, ఏంది జమిలీ, ఏంది, ఇలా దీని మీద మనకు అవగాహన ఉండాలి. కాబట్టి ఇలా జిల్లా స్థాయి నుంచి ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ చేసి ఈ కార్యక్రమానికి అటెండ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య భాగం ఏంటంటే మనం ఇలా చేసే జమిలీ ఎలక్షన్ కావచ్చు, అదే డీలిమిటేషన్ కావచ్చు, ఈ అన్నిటి వల్ల దేశానికి జరిగే లాభాలు ఏంటి, లక్షల కోట్లు ఆదాయం పెట్టి అలా ఒక్కోసారి ఎలక్షన్ జరుగుతున్నాం. ఒక్కొక్కసారి ఎలక్షన్ వచ్చిందంటే అక్కడ ఒక ఎన్నికల కోడ్ వస్తుంది. దానివల్ల అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, అక్కడ సంక్షేమాలు ఆగిపోతాయి, రకరకాల ఇబ్బందులు వచ్చేసి ఈ దేశానికే అదొక ప్రమాదకరంగా తయారైపోయింది. మొన్న మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నీచ రాజకీయం ఏంటంటే కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది. అక్కడ హామీలు ఇచ్చారు. ఆ హామీలో ఇన్ఫ్యాక్ట్ తీసుకొచ్చి అదే సేమ్ హామీలు తీసుకొచ్చి తెలంగాణ రుద్దింది. వాళ్ళు మోసపోయి తేరుకునే లోగా ఇక్కడ ఎలక్షన్ వచ్చినాయి. హామీలు సేమ్ అదే మోసం అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. అంటే ఇలాంటి మోసాలు చేయడానికి ప్రాంతీయ పార్టీలకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ ఒక 6 నెలలకు ఒక ఎలక్షన్, ఒక సంవత్సరం ఇంకొక ఎలక్షన్, ఒక రాష్ట్రంలో ఇంకో ఎలక్షన్, ఇట్లాంటి డిఫరెంట్ ఎలక్షన్ రావడం వల్ల దేశానికి మంచి కన్నా చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ప్రజలు మోసపోతున్నారు. ఇవాళ ఓటర్ దగ్గర నుండి ఒక అవకాశం ఏంది, ఒక ఓటు, 5 సంవత్సరాలకు ఒక ఓటు. ఆ ఓటును కూడా ఏదో ఒక దొంగదారిలో ఓటును లాక్కొని ఇలా ప్రాంతీయ పార్టీలు లబ్ధి పొందుతాను. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం ఏం చేయాలి, ఒకటే రోజు ఒకటి రాష్ట్రానికి సంబంధించి, ఒకటి దేశానికి సంబంధించి, ఇవి ఒకసారి పెడితే కొంత బరువు తగ్గుతుంది అనే ఆలోచనతోటి జమిలీ ఎన్నికలంటే ఒకటేసారి వేరు కాకుండా ఒకే మారు ఎన్నికలు నిర్వహిస్తే అందులో అనేక ఇబ్బందులు దూరం చేసుకోగలుగుతాం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇది కొత్త కాదు. రాజ్యాంగము వచ్చిన మొదటి సంవత్సరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత, గణతంత్ర, ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడిన తర్వాత ఈ భారతదేశం 1952 మొదటిసారి ఎన్నికైంది. 52 ముందేమో ఏమైనది అంటే ఎన్నికలు లేవు, రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, అంతా అప్పుడు రాచరిక వ్యవస్థ. మనదంతా తెలంగాణ నిజాం గవర్నమెంట్, నిజాం సంస్థానం కాబట్టి నిజాము కుటుంబమే రాజ్యాంగం, వారి నిర్ణయాలే ప్రభుత్వ అధికార నిర్ణయాలు.
మరి ఆ వ్యవస్థ ఒక హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా 500 సంస్థానాలు మన నిజాంలాగా ఉన్న వాటిని అన్నిటి కలిపి మరి ఆనాడు భారతదేశంగా ఏర్పడి తర్వాత వీళ్ళందరికీ పరిపాలించుకునేందుకు ఒక విధానం, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఎట్లా రావాలి, ప్రభుత్వం ఎవరితో ఎన్నుకోబడాలి, ప్రజల పాత్ర ఏంటి, ఈ రాజకీయ పార్టీలు ఎవరు, నాయకులు ఎవరు, ఈ వ్యవస్థ అంతా రాజ్యాంగంలో పొందుపరిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా పార్లమెంట్, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ద్వారా విధానసభ, బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ద్వారా కేంద్ర మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ల, ఎస్పీల, ఎస్ఐల, హెడ్ మాస్టర్ల, సర్పంచ, ఎమ్మెల్యేల, ఇవన్నీ కూడా మరి బాబాసాహెబ్ రచించినటువంటి ఒక గ్రంథం. గతంలో లేదు, 52 ముందు ఈ వ్యవస్థ ఈ దేశానికే లేదు. మరి ఒక కొత్త పద్ధతిలో మనం రాజ్యాంగం ఏది కూడా అందలేదు. ఎందుకు రాలే? ఇప్పుడు నేను డాక్టర్గా చూసిన ఎంబీబీఎస్ చదివేటప్పుడు పుస్తకాలన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చివరి సంవత్సరం వరకు ఎండి డిఎంలు చేసే వరకు ఒక్కడి కూడా ఇండియాది కాదు, ఒక్క పుస్తకం కూడా ఇండియాది కాదు. అన్నీ యూరప్, అమెరికా నుంచి వచ్చిన టెక్స్ట్. అట్లాగే ఇంజనీరింగ్ కూడా అట్లాగే. ఇంజనీరింగ్లో ఇప్పుడు కరెంట్, విద్యుత్ శక్తి లేకపోతే మీరు చూసుంటారో లేరు చిన్నపిల్లలు మీరంతా, కరెంట్ మన బావి మూట కొట్టి నీళ్లు గుంజి ఆ పొలానికి పెడితే మూట వాడి గూడేసిన మా ఊళ్ళో నేను కూడా వేసిన మన వాగులో, మా పొలం 1 ఎకరం పొలంలో యాతం వచ్చింది నీళ్ళు కింద నుంచి తీసి. ఇప్పుడు ఎక్కడ పోయినాయి? ఎలక్ట్రిసిటీ ఎవరు అనుకున్నాడు? మన తాతల మనోళ్ళు తెచ్చిరా? ఎవరైనా మన వరంగల్ వాళ్ళు తెచ్చిరా? హైదరాబాద్ వాళ్ళ, ఢిల్లీ వాళ్ళ? ఎక్కడిది ఎలక్ట్రిసిటీ? విద్యుత్ శక్తి ఎక్కడ పుట్టింది? టెలిఫోన్ ఎవరు పుట్టించారు? మరి ఇవన్నీ అక్కడి నుంచి వస్తుంటే మా విజ్ఞాన సంపద పెంపొందించేటట్టు చర్యలు చేపట్టకుండా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఏం చేసిండ్రు మీరు? ఎందుకు మాకు ఇంకా అజ్ఞానం? ప్రపంచంతో ఎందుకు పోటీ చేద్దాం మేము? నేను నిన్న మొన్న ఈ మధ్య శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆ యూట్యూబ్లో ఏదో కొడుతుంటే చైనా వాళ్ళు వచ్చింది. మన ఎస్ఎల్బిసి గిడ శ్రీశైలము ఎడమగట్టు కెనాల్ ఆ గుట్టడ్డం వచ్చింది, కాలువ అవుతుంది. ఇప్పుడు ధర్మసాగర్ నుంచి ఎటు ఎర్రవెల్లి సైడ్ పోవాలి కాలువ. గుట్టడ్డం వస్తే గుట్టకు తొలిచి కాలువ తీస్తామనేది ప్రోగ్రాం. 30 ఏళ్ళ నుంచి ఉంది అది, ఎన్టీఆర్ అప్పటి నుంచి ప్రతిపాదన. అయితే టనెల్ కొట్టాలి అంటే ఆయన మొదలు పెట్టలే, ఈయన మొదలు పెట్టలే. ఆఖరికి మొదలు పెడితే టనెల్ కొడితే 8 మంది చనిపోతే ఇంతవరకు నెల రోజులు అసలు ఇంకా ఇళ్ళలే సవాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృక్పథం అనే ఒక వర్క్షాప్కు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మాజీ మంత్రి విజయరామారావు గారికి మరియు శ్రీనివాస్ గారికి మరియు అంజిరెడ్డి గారికి మరియు సుదర్శన్ అన్న గారికి మరియు యుగేంద్ర అన్న గారికి, తర్వాత కుమార్ అన్న గారికి మరియు మా సీనియర్ సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.